హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆది సెషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ 10th క్లాస్ పబ్లిక్ హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2023-2024. సో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో హిందీలో అసలు ఇంపార్టెంట్గా మనం రోమన్ వైజ్గా ఏం చదువుకోవాలి, నెక్స్ట్ 3 మార్క్స్ ఏంటి, సారాంశాలు ఏంటి, పత్రాలు ఏంటి, నిబంధన ఏం చదువుకోవాలి, అసలు ఎలా చదవాలి, సో దాని గురించి పూర్తిగా డీటెయిల్గా చెప్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పార్ట్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నుండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళైతే టైం వేస్ట్ చేయకుండా యాస్టీస్గా ఫాలో అయిపోండి. సో హిందీ మనం మంచి స్కోర్ చేయొచ్చు, ఎలా అది ఎలాగో కూడా చెప్తాను. సో ఆ వీడియోలో కూడా వెళ్దాం. సో దానికంటే ముందు ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను, ఇది మన ఛానల్ డాష్బోర్డ్. ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా, సో మీరు ఇక్కడ ఒక లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో మీరు ఇక్కడ వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఏంటంటే మీకు వాట్సాప్లో, ట్విట్టర్, టెలిగ్రామ్లో కూడా మీకు ఇంపార్టెంట్గా ఏం చదువుకోవాలి, అప్డేట్స్ ఏంటి, మన వీడియోస్ లేటెస్ట్ లింక్స్, బ్రేకింగ్ న్యూస్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, ఇలాంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా నేను మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవడానికి. సో మీరైతే ఇప్పుడే మన వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన మోడల్ పేపర్ వచ్చేసరికి మీకు ఇక్కడ 6 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం సెక్షన్ 1 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు సెక్షన్ 1 ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి అనమాట. సో ఆ 12 బిట్స్ ఏంటో మీకు చెప్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ బిట్ వచ్చేసరికి తత్సంశ అయితే రాయాల్సి ఉంటుంది. సెకండ్ బిట్ వచ్చేసరికి మీకు ఇక్కడ క్రియా విశేషణ రాయాల్సి ఉంటుంది. థర్డ్ బిట్ వచ్చేసరికి మీకు వాడే ఒక హిందీలో నెంబర్ అయితే ఇస్తాడు. సో మీరు దాన్ని అర్థం చేసుకొని జస్ట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. సో మీకు లాస్ట్ ఇయర్కి ఇది మార్చారు. దాని తర్వాత ఫోర్త్ బిట్ వచ్చేసరికి కారక చిహ్నం. ఫిఫ్త్ బిట్ వచ్చేసరికి మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు, అండర్లైన్ చేసిన వర్డ్ ఏ సమాసం గుర్తించాల్సి ఉంటుంది. సో దానికి కూడా వాడు మీకు 2 ఆప్షన్స్ ఇస్తాడు. సో అందులో కూడా కరెక్ట్ అనమాట. దాని తర్వాత సిక్స్త్ బిట్ వచ్చేసరికి మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు, అండర్లైన్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో దాన్ని సంధి విచ్ఛేదం చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్ 6 బిట్లు అయితే ఇవి ఉంటాయి. 7వ బిట్ వచ్చేసరికి మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఇచ్చి దాని యొక్క అర్ధ పహచాని అని చెప్పి మీకు అందులో ఇంకో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత 8th బిట్. సో 8th బిట్ వచ్చేసరికి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇస్తారు. సో అందులో ముహావరాన్ని గుర్తించాలి, దాన్ని కూడా వాడే మీకు 2 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో ఒకటి చూస్ చేసుకోవాలి. 9th బిట్ వచ్చేసరికి ఇచ్చిన సెంటెన్స్లో మీరు లింగ బదల్కర్ చేయాల్సి ఉంటుంది, అంటే మీరు దాని యొక్క లింగం మార్చాల్సి ఉంటుంది సెంటెన్స్. దాని తర్వాత మీకు 10th బిట్ వచ్చేసరికి మీకు వచన్ బదల్కర్. 11th బిట్ వచ్చేసరికి మీకు ఇచ్చిన సెంటెన్స్ ఏదైతే ఉందో సో దాని యొక్క కాలం మార్చాల్సి ఉంటుంది. దాని తర్వాత 12th బిట్ వచ్చేసరికి మీకు ఇక్కడ వాక్య అనేది శుద్ధి కీజే అంటే కొంచెం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ విధంగా 1 to 12 బిట్స్ అయితే ఉంటాయి. సో మీరైతే స్క్రీన్ పాస్ చేసుకొని ఆ ఒక రోమన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ 12 బిట్స్ చూసుకోండి. ఇక్కడ మీకు 12 మార్క్స్ స్కోర్ అయితే. ఇప్పుడు మనం సెక్షన్ 1 అయిపోయింది. సెక్షన్ 2లో చూద్దాం. సెక్షన్ 2లో మీకు కేవలం పారాగ్రాఫ్సే ఉంటాయి. సో మీకు ఒక 4 పారాగ్రాఫ్స్ ఇస్తారు. ఇచ్చిన పారాగ్రాఫ్లో ఒక్కొక్క పారాగ్రాఫ్ కింద మీకు ఒక 5 క్వశ్చన్స్ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసినందుకు మీకు 1 into 5 మార్క్స్ చెప్పిన మీకు ఈ పారాగ్రాఫ్స్ రాసినందుకు ఒక 4 పారాగ్రాఫ్స్ అన్నాం కదా, సో 4 into 5 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈజీగా మీరు. సో నేను మీకు ఇప్పుడు ఆ పారాగ్రాఫ్స్ కూడా ఎలా ఉంటాయో చెప్తాను. ఇప్పుడు మీకు 13th పారాగ్రాఫ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఇచ్చిన ఒక పారాగ్రాఫ్ అనేది గద్య భాగం నుంచి ఇస్తారు. సో ఇచ్చిన పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాని మీద ఒక 5 క్వశ్చన్ చేస్తారు. సో దానికి ఆన్సర్ చేసేందుకు మీకు ఒక 5 మార్క్స్ అయితే ఉంటాయి. 14th పారాగ్రాఫ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక పద్య భాగం నుంచి అయితే క్వశ్చన్ ఇస్తారు. సో మీకు జస్ట్ దానిలో ఆన్సర్ కూడా కాదు, జస్ట్ ఒక చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సో 5 into 1 5 మార్క్స్. సో ఇక్కడతో మీకు 14th బిట్ అయితే అయింది. దాని తర్వాత 15th కూడా పారాగ్రాఫే. సో మీకు కూడా ఇక్కడ ఒక గద్య భాగం నుండి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఇచ్చిన గద్య భాగం నుండి ఒక 5 క్వశ్చన్ చేస్తారు. సో దానికి ఆన్సర్ చేస్తే మీకు 5 మార్క్స్. 16th కూడా మీకు ఒక గద్య భాగం నుంచి ఒక పారా ఇస్తారు. సో ఇచ్చిన ఆ పారా మీద ఒక 5 క్వశ్చన్ చేస్తారు. సో ఆ 5 క్వశ్చన్స్ కూడా మీకు ఎంసీక్యూస్ జస్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టైప్లో ఉంటాయి. సో ఇక్కడతో మీకు సెక్షన్ 2 అయిపోయింది. సెక్షన్ 3 వచ్చేసరికి మీకు ఇంతకుముందు ఏంటంటే సెక్షన్ 3లో కేవలం 2 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్స్. సో ఇచ్చిన ఆ 4 మార్క్ క్వశ్చన్స్లో 2 కౌపరిచయాలు ఉంటాయి, కాకపోతే ఒకటి పోయిటరీ నుంచి ఇంకోటి గద్య భాగం నుండి, అంటే మీకు ప్రోజ్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు ఆ పోయిటరీ నుంచి ప్రోజ్ నుంచి కౌపరిచయాలు రాయడం అవసరం లేకుండా కేవలం ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఒకటి మ్యాచింగ్, ఇంకోటి ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను ఫార్మాట్. ఇప్పుడు మీకు 17th క్వశ్చన్ కేవలం పద్య భాగంలోని కవుల గురించి అడుగుతారు, అంటే పోయిటరీ గురించి. సో అందులోనే కౌపరిచయాలు తీసుకోండి, వాళ్ళ గురించి జస్ట్ చదివి అర్థం చేసుకోండి. సో అర్థం చేసుకుంటే మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. సో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు 4 ఆటలకి 1 into 4 మార్క్స్. దాని తర్వాత మీకు 18th క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఇక్కడ లేఖక పరిచయం అడుగుతారు. సో మీకు పోయిటరీ నుంచి అంటే గద్య భాగం నుండి వచ్చే కవులను మాత్రమే అందులో ఒక కవి గురించి తీసుకొని మీరు వాళ్ళ గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా కాదు, ఇంకా ఈజీ ఏంటంటే అతని గురించి
వాడే ఇస్తాడు. ఇచ్చి అతని మీద ఒక 4 సెంటెన్సెస్ అడుగుతాడు. అందులోనే మీరు పేరాలోనే కరెక్ట్గా ఆన్సర్ చేసి మీరు అండర్లైన్ చేస్తారు. సో అండర్లైన్ చేసిన దానికి కరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు 1 into 4 చెప్పిన 4 మార్క్స్. సో టోటల్గా మీకు ఈ రౌండ్ నుంచి ఒక 8 మార్క్స్. సో ఇక్కడతో మనకి 3 సెక్షన్స్ అయితే అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో పాటుగా చెప్తున్నాను. చాలామంది అన్నయ్య నేను హిందీ రాయలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను, నేను హిందీ జస్ట్ పాస్ అవ్వడానికి చెప్పండి అని అన్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే మినిమం 40+ వస్తే సరిపోతుంది. 10th క్లాస్ పబ్లిక్ అయితే ఏపీలో. సో మీరు హిందీలో గమనించండి. మీరు కేవలం నా మాట వినండి. ఈ పారాగ్రాఫ్లు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఒక 20 మార్క్స్, మీకు ఈ కౌపరిచలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఒక 8 మార్క్స్, నేను ఫస్ట్ ఒక 12 బిట్స్ చెప్పాను. సో అవే ప్రాక్టీస్ చేయండి. సో టోటల్గా మీకు 40 మార్క్స్ అంటే ఈజీగా మీరు హిందీలో అయితే స్కోర్ చేయొచ్చు. సో గవర్నమెంట్ ఈ విషయాన్ని గమనించి మీకు ఈ సంవత్సరం విధంగా మార్చడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్, చాలామంది అనే పేపర్ టఫ్గా ఉంటుందా ఈజీగా ఉంటుందా అని అడుగుతున్నారు. సో నాకు తెలిసిన వరకు ఎగ్జామ్ అయితే కొంచెం మోడరేట్గా ఉండొచ్చు. అంటే అంత ఈజీ కూడా కాదు, మరే అని చెప్పి అంత టఫ్ కూడా కాదు. సో మీరు అయితే గమనించండి. పేపర్ అయితే మనకి ఆ విధంగా అయితే ఉండబోతుంది. సో మీరు చేయాల్సిన ఒకటే ప్రాక్టీస్. సో ఇప్పుడు దాకా నేను మీకు 3 సెక్షన్లు అయితే కంప్లీట్ అయ్యి ఇంకొక 3 సెక్షన్ కూడా చెప్పిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అసలు ఏం చదువుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 4 ఏంటంటే మనకి 3 మార్క్ క్వశ్చన్స్ ఒక 8 అడుగుతారు. సో ఇక్కడ చాలామంది అని ఆ 3 మార్క్ క్వశ్చన్స్ 8 ఉన్నాయి ఎలా చదువుకోవాలని కంగారు పడతారు. మీరు ఇప్పుడు నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి. మీకు ఇచ్చిన 8 క్వశ్చన్స్లో 24, 25, 26 ఈ 3 క్వశ్చన్స్ మీకు టెక్స్ట్ బుక్లో కేవలం 4 ఉపవాచక లెసన్సే ఉన్నాయి. ఆ ఉన్న 4 ఉపవాచక లెసన్స్లో నుంచి అడుగుతాడు. సో నెక్స్ట్ మీకు 21, 22, 23 ఇవి ఏవైతే ఉన్నాయో మీకు ఇందులో పోయట్రీ లేదా గద్య భాగం ఆ యొక్క లెసన్స్ నుంచి మాత్రం అడుగుతాడు. మిగిలిన 2 క్వశ్చన్స్ పోయట్రీ అంటే పద్య భాగం నుంచి అయితే అడుగుతాడు. దాని తర్వాత మీకు రోమన్ 5 వచ్చేసరికి మీకు సారాంశాలు ఏదో ఉంటాయి. ఒకటి పోయట్రీ నుంచి అంటే పద్య భాగం నుండి, ఇంకొకటి గద్యాంశం నుండి అంటే ప్రోజ్ నుంచి అడుగుతారు. 27లో మీకు పద్య భాగం నుండి ఒక 2 సారాంశాలు ఏవైనా లెసన్స్ నుంచి రాయమంటారు. 28లో మీకు గద్య భాగానికి సంబంధించిన ఏవైనా ఒక 2 లెసన్స్ యొక్క సారాంశాలు అయితే రాయమని అడుగుతారు. ఒక్కొక్క సారాంశం రాసినందుకు 10 మార్క్స్ ఫ్రెండ్స్. సో ఈ 2 సారాంశాలు రాస్తే 20 మార్క్స్. ఇంకా లాస్ట్ సెక్షన్ 6 ఇందులో వచ్చేసరికి మీకు లెటర్, నిబంధ్ 2 ఉంటాయి. ఇప్పుడు మీకు లెటర్ కూడా ఒక 29th క్వశ్చన్లో ఒక 2 లెటర్స్ ఆప్షన్ ఇస్తారు. సో ఇచ్చిన 2 లెసన్స్ ఆప్షన్లో మీరు ఏదో ఒక లెటర్ చూస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అట్ లాస్ట్ 30th క్వశ్చన్ నిబంధ్. సో నిబంధ్ మీకు ఇంతకు ముందులాగా ఏదో ఒక 2 నిబంధ్ ఇచ్చేసి రాసేమని కాకుండా ఇక్కడ కొంచెం ఈజీగా చేశారు. సో కానీ ఇక్కడ కొంతమంది ఇంకొంచెం కష్టపడుతున్నారు. నిబంధ్ బ్రో 8 మార్క్స్ వస్తాయా రావా అని చాలామంది కంగారు పడుతున్నారు. అంటే ఏ బ్లాంక్లో ఏది పెట్టాలో అని కూడా డౌట్ పడుతున్నారు. సో దానికి కూడా మన ఛానల్ సొల్యూషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ చెప్తున్నాను గమనించండి. మీరు నిబంధన ఏదైతే ఉందో 8 మార్క్స్ కదా. సో మీరు కేవలం ఆ నిబంధన ఇచ్చింది ఏదైతే ఉందో అది అలా రాసేసి ఆ బ్లాంక్స్ అలా పెట్టేసి డెకరేషన్ చేసినందుకు అండ్ నెక్స్ట్ మీరు అది అలా రాసినందుకు మీకు 3 మార్క్స్ అయితే అక్కడికే వచ్చేస్తాయి. ఇంకా మిగిలింది 5 మార్క్స్. మీరు కరెక్ట్గా రాసే కొద్దీ మీకు ఒక 3 బ్లాంక్స్కి మినిమం 1 మార్క్ చెప్పిన వేస్తారు. సో ఆ విధంగా మీకు 8 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. సో ఫ్రెండ్స్, సరే ఇప్పుడు మీకు మోడల్ పేపర్ అర్థమైంది, బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీకు అసలు ఒక్కొక్క రోమన్ నుంచి మనం అసలు ఏం చదువుకోవాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఇప్పుడు ఫస్ట్ రోమన్ మీకు భాగ్ 1లో ఒక 12 బిట్స్ ఉన్నాయి కదా. సో ఆ 12 బిట్స్ ఏ బిట్స్ అయితే ఉన్నాయో ఆ రోమన్స్లో చూసుకొని చదువుకొని సరిపోతుంది. నెక్స్ట్ మీకు సెక్షన్ 2లో 4 పారాగ్రాఫ్స్ ఇస్తారు. సో అలాంటి ఒక పారాగ్రాఫ్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అక్కడ ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు సెక్షన్ 3 అంటే థర్డ్ రోమన్ మీకు కౌపరిచయం లేఖక పరిచయం అడుగుతారు కాబట్టి ఆ లేఖక పరిచయం కౌపరిచయం ఒకసారి చూసుకుంటే మీకు మ్యాచింగ్ నెక్స్ట్ వాడి ఒక సెంటెన్స్ ఇస్తారు కాబట్టి దాని మీద మీరు ఈజీగా రాయగలుగుతారు. సో ఇక్కడతో మీకున్న 6 సెక్షన్లో 3 సెక్షన్లు ఈజీగా రాసేచ్చని మీకు అర్థమైపోయింది. మిగిలిన 3 సెక్షన్స్ ఏంటో చూసుకుందాం. అండ్ నెక్స్ట్ మీకు సెక్షన్ 1, సెక్షన్ 2 ఎలా చదువుకోవాలో అర్థం కదా. సెక్షన్ 3 అంటే థర్డ్ రోమన్లో మీకు కౌపరిచాలు ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నట్టుగా మీకు ఉన్న లెసన్సే 1 to 12 వరకు చేశాను. కాకపోతే మీరు పద్య భాగం గద్య భాగం నేను మీకు సెపరేట్ చేశాను. సో మీరు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా పద్య భాగంలో 1, 3, 4, 7, 10 సెపరేట్ చేసుకుని అవి చదువుకోండి. దాని తర్వాత గద్య భాగంలో 2, 5, 6, 8, 9, 11, 12. సో మీకు ఇవి పద్య భాగం ఇవి గద్య భాగం. సో దీన్ని బట్టి కేటగిరీ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు భాగ్ 4 3 మార్క్ క్వశ్చన్స్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మీకు లెసన్ వైజ్గా టెక్స్ట్ బుక్ తీసుకొని రెడీగా ఉండండి. మీకు లెసన్ వైజ్గా చెప్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ లెసన్లో 1, 2 క్వశ్చన్స్ చూసుకోండి, పేజ్ నెంబర్ 3. దాని తర్వాత మీకు సెకండ్ లెసన్లో హామిద్ కే ఖుషీ కే కారణ్ క్యా హై అని చెప్పి మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది లెసన్లో చూసుకోండి. దాని తర్వాత మీకు హామిద్ చిమ్టా క్యో కరుతున్నా చాతా హై ఆ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. దాని తర్వాత మీకు ఫస్ట్ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. ఈ లెసన్ నుంచి మీకు ఇవి ఇంపార్టెంట్. దాని తర్వాత థర్డ్ లెసన్లో మీకు ఇక్కడ ఒక ఫస్ట్ క్వశ్చన్ కనబడుతుంది కదా, ఊంచ్ నీచ్ కా భేద్ మిటానే కే లియే హమ్ క్యా క్యా కర్ సక్తే హై.
దాని తర్వాత అదే లెసన్లో మీరు సెకండ్ క్వశ్చన్ దునియాకు పావంద బనానే కే లియే హమ్ క్యా క్యా కర్ సక్తే హై, ఆ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. దాని తర్వాత మీకు అందులో ఉన్న క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. ఆశావాది నిరాశావాది క్వశ్చన్ ఒకసారి అయితే చూసుకోండి. సో ఈ లెసన్ చదివి దాని తర్వాత మీకు శాంతికే రాహమే ఈ ఉపవాచకంలో మీరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. నేను ఎందుకు అసలు ఉపవాచకాలు ఎన్ని క్వశ్చన్ టిక్ పెట్టానంటే మీకు 84 ఉపవాచకాలు, అందులో 3 క్వశ్చన్స్ గ్యారెంటీగా పడతాయి. అందులో ఈ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్ అని పెట్టి ఈ క్వశ్చన్స్ అయితే టిక్ పెట్టాను. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ రావచ్చు. దాని తర్వాత మనకి ఫోర్త్ లెసన్ కనకనక అధికారి, ఇందులో మీరు ఈ 6th క్వశ్చన్ అయితే టిక్ పెట్టుకోండి. కనకనక అధికారి కౌన్ హే. దాని తర్వాత ఇందులో మీకు ఆ పక్క పేజ్లోనే మీకు శ్రమ్ కే బల్ పర్ హమ్ క్యా క్యా హాసిల్ కర్ సక్తే హై, ఆ క్వశ్చన్. దాని తర్వాత మీకున్న క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. పేజ్ నెంబర్ 21. సో మీరు ఈ లెసన్ అయితే ఇవి చదువుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత 5th చాప్టర్ లోక్గీత్. సో ఇందులో కూడా మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. लोकगीत के बारे में आप क्या जानते हैं? नेक्स्ट, लोकगीत और संगीत का क्या संबंध है? పహాడీ కిసే కహా జాతా హే. ఫ్రెండ్స్ నేను మీకు లెసన్ వైజ్గా ఇన్ని క్వశ్చన్స్ చెప్తున్నానని కాదు, మీరు బేసికల్గా చూసుకోండి. హిందీలో మీకు 3 మార్క్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి 10th క్లాస్ వాళ్ళకి. సో అందులోనే నేను కేవలం లెసన్కి మినిమం 4 to 5 కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. సో మీరు డైలీ ఒక లెసన్ చూసుకుని మీకు సరిపోతుంది. ఆ విషయం మీకు తెలిసిందే. సో అదైతే గమనించండి. దాని తర్వాత మీకు పక్క పేజ్లోనే మీకు ఇంకో క్వశ్చన్ ఉంటుంది 6th క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కూడా టిక్ పెట్టుకోండి. దాని తర్వాత మీకు 6th చాప్టర్, ఇందులో హిందీ భాషకి క్యా విశేషత హై, ఆ క్వశ్చన్. దాని తర్వాత 3rd క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. మీకు ఆ పక్క పేజ్లోనే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఆ ఫస్ట్ క్వశ్చన్ అయితే టిక్ పెట్టుకోండి. సో మీకు ఇదే కాకుండా ఈ లెసన్లో ఉన్న క్వశ్చన్స్లో మీరు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో ఈ లెసన్ చదివి దాని తర్వాత మీకు దో కళాకార్ ఉపవాచకం అయితే ఉంది కదా, సో అందులో మీరు ఫస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ అయితే టిక్ పెట్టుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు భక్తి పద్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ క్వశ్చన్ అండ్ 4th క్వశ్చన్ టిక్ పెట్టుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో పేజ్ నెంబర్ 41లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత ఇందులో ఈ ఒక్క లెసన్ నుంచి ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ తీశాను. ఇక్కడ చూడండి, మీరాకే గురునే ఉసే కౌన్సీ ఆమోలిక్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ మీకు కొంచెం ఇంపార్టెంట్ అని ఈ క్వశ్చన్ ఎక్స్ట్రా బయట నుంచి ఉంది. సో ఆ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. దాని తర్వాత 8th చాప్టర్లో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ క్వశ్చన్, బాబా గంగాదాస్నే రాణి లక్ష్మీబాయి సే క్యా కహాతా. సో ఈ క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి. దాని తర్వాత దాని పక్క పేజ్లోనే మీకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనబడుతుంది కదా, సో ఆ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి, ఇంపార్టెంట్. 8th లెసన్ అయితే ఇవి. దాని తర్వాత మీకు 9th లెసన్ దక్షిణ గంగా గోదావరి. ఇందులో మీకు లెసన్లో ఇక్కడ 4th క్వశ్చన్ కనబడుతుంది కదా, గోదావరి నదికే టాపుకి క్యా విశేషత హో సక్తి హై. సో ఆ క్వశ్చన్ మీరు టిక్ పెట్టుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత ఆ లెసన్లో క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కనబడుతుంది కదా, సో ఆ సెకండ్ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. ఈ లెసన్ నుంచి అయితే ఇవి. దాని తర్వాత మీకు అప్నే స్కూల్కి ఒక ఉపహార్, ఆ ఉపవాచకంలో ఉండేది మీకు ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు 10th లెసన్ నీతి దోహే. ఇందులో వచ్చేసరికి మీకు ఇక్కడ కనబడుతుంది కదా లెసన్లో ఫస్ట్ క్వశ్చన్, దాని తర్వాత 4th క్వశ్చన్ టిక్ పెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆ లెసన్లో వచ్చేసరికి మీకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి, రహీం నే జల్ కే మహత్ కే బారే మే క్యా బతాయా హై. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. ఈ లెసన్ నుంచి అయితే ఇవి. దాని తర్వాత జల్ హీ జీవన్ హై. అందులో వచ్చేసరికి మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని మీకు రిలేటెడ్గా వాటర్ గురించి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ వాటర్ని ఎలా కన్వర్ట్ చేస్తారనే దాని గురించి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. దాని తర్వాత పక్క పేజ్లోనే మీకు సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది కదా, అది కూడా ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. 11th లెసన్ నుంచి అయితే ఇవి. దాని తర్వాత మీకు 12th లెసన్ చూసుకుందాం. 12th లెసన్ వచ్చేసరికి మీరు ఇక్కడ లెసన్లో చూస్తున్నారు కదా, ఆ 4th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మీకు ఆ పక్క పేజ్లోనే 5th క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీకు ఈ లెసన్ నుంచి ఆ క్వశ్చన్ అయితే అడగచ్చు. సో ఆ క్వశ్చన్ కూడా టిక్ పెట్టుకొని చదువుకోండి. దాని తర్వాత మీకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. దాని తర్వాత మీకు సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకొని సరిపోతుంది. ఇంకా మనకి లాస్ట్ ఉపవాసం వచ్చేసరికి అనేక ఉపాయ్. సో అందులో వచ్చేసరికి మీకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ 3 మార్క్ క్వశ్చన్స్ ఇవి మీకు ఇంపార్టెంట్. సో ఐ హోప్ మీకు ఇందులోంచి రావచ్చు. సో మీరైతే ఎక్స్టర్నల్గా లెసన్ చదువుకోండి, ఒకవేళ సడన్గా క్వశ్చన్ అడగచ్చు. సో రిమైనింగ్ కూడా ఉన్న క్వశ్చన్స్ ఉంటే చదువుకోండి, ఇంపార్టెంట్గా. సో ఇక్కడతో మనకి ఈ 4th రోమన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు మనం సారాంశంలోకి వెళ్తాం. మనకి 5th రోమన్ సారాంశాలు. ఇందులో మనకి 27వ క్వశ్చన్, 28వ క్వశ్చన్, మనకి 27వ క్వశ్చన్లో పద్య భాగం అంటే పోయట్రీ నుంచి, 28వ క్వశ్చన్ గద్య భాగం అంటే ప్రోజ్ నుంచి అయితే అడుగుతారని చెప్పాను కదా. మీరు ఏం చదువుకోవాలి, సారాంశాలు కూడా అన్నీ చదవాల్సిన పని లేదు. ఇక్కడ లాజిక్ ఆలోచించండి, మీకు చాయిస్ అయితే ఉంటుంది కదా. సో అందుకే మీరు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఫస్ట్ లెసన్కి, థర్డ్ లెసన్కి, 4th లెసన్ యొక్క సారాంశాలకి ఇవ్వండి. దాని తర్వాత మీకు 7th లెసన్లో రైతస్ గురించి, మీరాబాయి గురించి సపరేట్ సారాంశాలు ఉంటాయి. నెక్స్ట్ మీకు ఎక్కువ పాయింట్స్ కూడా యాడ్ అవ్వు. అదే ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్, 4th లెసన్ చూసుకుంటే మీకు గ్యారంటీగా వీటి నుంచి అయితే క్వశ్చన్ అవ్వచ్చు. అందుకే టైం ఉంటే మాత్రం రిమైనింగ్ ఉన్న మీరు రైతస్, మీరాబాయి కౌపర్సలు
కూడా చదువుకోండి, ఇంపార్టెంట్. సో మీరు 27 క్వశ్చన్కి చదువుకుంటే సరిపోతుంది. 28వ క్వశ్చన్కి ఏంటంటే మీరు ఇక్కడ మీకు గజ్జ భాగం అంటే ఫ్రోజన్ చేస్తారు కదా, సో మీరు అందులో కూడా ఏం లెసన్ చదువుకోవాలంటే సెకండ్ లెసన్ నుంచి 5th లెసన్ నుండి 8th లెసన్ నుండి ఇవి మీకు ఇంపార్టెంట్. ఎక్స్ట్రాగా మీరు 6th చాప్టర్ చూసుకోండి, అంతర్రాష్ట్రీయ స్तर పర్ హిందీ. సో మీరు ఈ విధంగా చదువుకోండి. ఎక్స్ట్రాగా చాయిస్లో చెప్తున్నాను మీకు, ఈ రెండింటికి చాయిస్ అయితే ఉంటుంది కాబట్టి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా మీరు నేను చెప్పినట్టుగా 1 2 3 4 5 6 8 సో మీరు ఈ 7 సారాంశాలు అయితే బాగా నేర్చుకోండి. సో ఈ విధంగా నేర్చుకుంటే మీకు 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో సారాంశాలే ఇవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు 6th సెక్షన్లో పత్ర. సో పత్రలో మీరు ఏం చదువుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క పత్రం ఇంపార్టెంట్. మీరైతే ఒకసారి స్క్రీన్ పాస్ చేసి ఆ యొక్క ప్రతి ఒక్క లెటర్ కూడా చెక్ చేసుకోండి. సో ఆ లెటర్స్ మీకు అన్నీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అన్నయ్య మాకు ఈ పత్రాలు అనేవి క్లారిటీగా కనబడట్లేదు అని చాలా ఇష్యూస్ అయితే చాలామంది కమెంట్ చేశారు. సో నేనైతే ప్రతి ఒక్క రిప్లై కూడా కమెంట్ అయితే ఇస్తాను. సో వెళ్ళినంత వరకు సో చాలామంది అలా కమెంట్ చేయడం ద్వారా నేనేం చేశానంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఏవైతే లెటర్స్ ఒక 7 అయితే ఉంటాయి, సో 7 లెటర్స్ కూడా మీకు చూపించాను. సో ఆ యొక్క 7 లెటర్స్ యొక్క పీడిఎఫ్ అనేది నేను మన వాట్సాప్ ఛానల్లో అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ లెటర్స్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ నేను చెప్పినవే కాదు రిమైనింగ్ లెటర్స్ కూడా చూసుకోండి, అర్థమైందా? సో మీరు ఈ విధంగా ఈ లెటర్స్ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక 8 మార్క్స్ అయితే కవర్ అవుతాయి. సో ఇక్కడతో మనకి పత్ర అయితే అయిపోయింది. దాని తర్వాత మరి నెక్స్ట్ నిబంధ. అసలు నిబంధ అసలు ఏం చదువుకోవాలి, ఎలా చేయాలి, ఎలా స్కోర్ చేయాలని అడుగుతున్నారు. సో నిబంధ వచ్చేసరికి నేననే కాదు, ఎవరు ప్రొఫెసర్స్ చెప్పినా ఎంత పెద్ద టీచర్స్ చెప్పినా సరే వాళ్ళని ఒకటే చెప్తున్నారు. ఉన్న ప్రస్తుత ప్యాటర్న్ ప్రకారం అయితే నిబంధ అయితే మీరు కొన్ని నిబంధ అయితే ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. సో నేను అది గమనించి మీకోసం నేను మన వాట్సాప్ ఛానల్లో డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్లో మీకు ఒక డైలీ 2 నిబంధ మీకైతే పెడుతున్నాను డే బై డే. సో మీరు ఆ విధంగా ఆ యొక్క 2 నిబంధ ఏవైతే ఉన్నాయో ఆ 2 నిబంధ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు వాటి నుంచి ఒక నిబంధన అయితే వస్తుంది. సో నేను చెప్పాను కదా, మీకు ఇచ్చిన నిబంధన ఏదైతే ఉందో అది యాస్టీస్ ఆన్సర్ షీట్లో రాసి మీరు కొంచెం ప్రజెంటేషన్ ఇస్తే అక్కడ మీకు 3 మార్క్స్ ఇస్తారు. మీకు కరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు ఆ 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మీకు ఆ విధంగా 8 మార్క్స్ అయితే నిబంధన నుంచి వస్తాయి. మీరు ఏం చేయాలి, డైలీ మన వాట్సాప్ ఛానల్లో పెడుతున్న ఏవైతే 2 నిబంధనలు అయితే ఉన్నాయో డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్లో ఆ 2 ప్రాక్టీస్ చేయండి. సో మీరు వాటికి అలా కొంచెం టైం కేటాయిస్తే మీరు నిబంధన కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఫ్రెండ్స్ మీకు హిందీ మోడల్ అయితే ఇది. సో ఇక్కడతో మీకు ఎగ్జామ్ ఏం చదువుకోవాలి మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నేను మరీ చెప్తున్నాను, టైం ఉంటే మాత్రం రిమైనింగ్ కూడా చదువుకోండి. మనకి హిందీ కూడా గెస్ చేయడం కొంచెం టఫ్ సబ్జెక్ట్, ఎందుకంటే మనకి అన్నీ వచ్చినా సరే ఎగ్జామ్ మనకి 3 hours 15 minutesలో రాయడానికి అయితే టైం సరిపోదు. సో దానికి ప్రాక్టీస్ కూడా ఖచ్చితంగా అవసరం. సో మీరు ఎక్కువసేపు చదవాలి, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే ఉన్న టైంలో మీరు యూజ్ చేసుకొని రాయగలుగుతారు. సో ఇదైతే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. హిందీ ఎగ్జామ్ రాయబోతాం కదా పబ్లిక్ ఎగ్జామ్కి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకొన్ని పాయింట్స్ అయితే చెప్పాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలో అసలు స్కోర్ చేయాలి అనుకుంటే ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. అండ్ నెక్స్ట్ నేను జస్ట్ పాస్ అవ్వాలి బ్రో అంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, రోమన్ 1 అంటే సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఒక 40 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హిందీలో ఎక్కువ స్కోర్ చేయాలంటే మాత్రం మీరు ఆ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవే మాత్రం రిపీటెడ్గా చదువుకోండి. నేను చెప్పిన 3 మార్క్ క్వశ్చన్సే కాకుండా మీ టీచర్స్ ఆర్ ఎవరైనా రిఫర్ చేసి చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా వీళ్ళని తొందరలో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఇంకొక పాయింట్ చెప్పాలి ఫ్రెండ్స్, అంటే నాకు చాలామంది మన వ్యూవర్స్ ఎవరుతున్నారో నాకైతే కమెంట్ చేశారు. ఎంత ఘోరం అంటే మనం పెట్టిన వీడియోస్ని కూడా ఒక ఛానల్ అయితే కాపీ చేసి యాషెస్గా వాళ్ళ ఛానల్లో పెడుతున్నారు. సో నేను దాని గురించి కూడా ఫీల్ అవ్వలేదు. ఆ ఛానల్ ఓనర్ అయితే ఎవడైతే ఉన్నాడో సో వాడేంటంటే నేను వాడి యొక్క ఫ్రెండ్ అని చెప్పి చాలామంది అయితే ప్రచారం చేస్తున్నాడు. సో నేను మీకు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఈ ఆది ట్యూషన్ అయితే నా సింగిల్గానే స్టార్ట్ చేశాను. సో నా వంతుగా నేను కష్టపడి నా వంతుగా నేను ఓన్గా జెన్యున్గా క్వశ్చన్ చేస్తున్నాను. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాడు నా ఛానల్ యొక్క వీడియోస్ కాపీ చేస్తున్నాను నేనేం పట్టించుకోను, ఎందుకంటే అది మీకు వాడు నాలెడ్జ్ ఇస్తున్నాడు. సో దాంట్లో కూడా నాకు ఇబ్బంది లేదు, ఏముందో నా వీడియోస్ కాపీ చేసి వాడు పెడుతున్నాడు. కానీ వాడు నా ఫ్రెండ్ అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. సో నమ్మి ఒకవేళ వాడు రియల్ క్వశ్చన్ పేపర్ పెట్టినా సరే అది రియల్ క్వశ్చన్ పేపర్ అనుకుని చెప్పి చదివి మీరైతే చాలామంది లాస్ అవ్వడం కూడా చూశాను. సో ఈ ఇష్యూ గురించి నేను ప్రత్యేకంగా చెప్తానని చెప్పి ఈ వీడియోలో కూడా ఒక పార్ట్గా చెప్తాను, గమనించండి ఫ్రెండ్స్. నేను యూనిక్గా నా వీడియోస్ని నేను అనాలిసిస్ చేసి ఎంతోసేపు ఎడిటింగ్ చేసి మీకు వాయిస్ అనేది రికార్డ్ చేసి ఈ విధంగా ఎంతో కష్టపడితే ఈ వీడియో అయితే అందిస్తున్నాను. సో నా వీడియోస్ కాపీ కొట్టినా పర్లేదు, కానీ మీరైతే అవతల వాళ్ళు ఎవరో నా ఫ్రెండ్స్ అని చెప్పి లేకపోతే నేనని చెప్పి ఎవరైతే మిమ్మల్ని ఫ్రాడ్ అయితే చేస్తున్నారో సో దయచేసి మీరు ఆ మాయలో పడి వాళ్ళు ఎట్టే క్వశ్చన్స్ కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకొని చదవకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే ఇది మీ యొక్క లైఫ్. మీకు 10th క్లాస్ అనేది లైఫ్లో 1 time వస్తుంది. సో మీకు నెక్స్ట్ ఇయర్ సిబిఎస్ఈ సిలబస్ కూడా కొంచెం టఫ్గా ఉండొచ్చు, ఒకవేళ ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుంది భయం అయితే ఉండకండి. నెక్స్ట్ మీకు పబ్లిక్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్కడ లీక్ కూడా అవ్వవు. సో దయచేసి నా మాట ఏనండి, మీరు వింటారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్
మీరు ఏమాత్రం ఆలోచించకండి, ఎవరి గురించి కూడా ఆలోచించకండి. మీ చదువు గురించి మీరు ఆలోచించండి. మీ టాలెంట్ ఏంటో మీకు తెలుసుకోండి. వాడేం చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. మీకు ఒకవేళ తక్కువ నాలెడ్జే రావచ్చు, కానీ నేను చెప్తున్నాను కదా, మీకు ఇంకా టైం ఉంది. మీరు డే అండ్ నైట్ కష్టపడి ఈ 1 మంత్ కష్టపడితే, ఇప్పుడంటే ఈ వీడియో టైం బట్టి చెప్తున్నాను. సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్క క్షణం హార్డ్ వర్క్ చేయండి. ఒకవేళ డీమోటివేటెడ్ అయితే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఒక్కసారి చదవడం మొదలు పెడితే మీరు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అయితే పెంచుకోగలుగుతారు. ఓకేనా? సో గాయ్స్, నేను మీకు ఈ పాయింట్స్ అయితే చెప్దాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ హిందీ మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సిన 2 మిస్టేక్స్ ఏంటంటే, అసలు హ్యాండ్ రైటింగ్ అనేది మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు పేపర్లో కొట్టివేతలు అయితే చేయకండి. మీకు ఇచ్చిన బుక్లెట్లో కరెక్ట్గా ఆన్సర్స్ రాయండి. రాసే ఆన్సర్స్ ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ మీరు ఆ స్పేస్ అయితే వదిలేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఫస్ట్ క్వశ్చన్ రాసిన తర్వాత ఆర్డర్ మిస్ అవ్వకండి అని చెప్తున్నాను మరీనా. సో ఆర్డర్ మిస్ అయితే కరెక్షన్ చేసే వాళ్ళు కూడా కొంచెం చిరాగ్గా ఉండొచ్చు. సో అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. సో ఈ పేపర్స్ ప్రజెంటేషన్ అన్నిటి గురించి కూడా తెలుసుకొని మీ టీచర్స్ ఆర్ ఎల్డర్స్ని అడిగి రిఫర్ చేసి ఎగ్జామ్ అయితే బాగా రాయండి. ఐఎమ్ ఆల్వేస్ సపోర్టెడ్ ఫర్ యూ గైస్. అండ్ నెక్స్ట్ ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. మనం ఎప్పటి నుంచో ఈ ఎగ్జామ్ కోసమే కదా కష్టపడుతున్నాం. సో ఈ ఎగ్జామ్ అయితే బాగా రాస్తారని చెప్పి మిమ్మల్ని మీరు నమ్మకం పెంచుకోండి. ఎగ్జామ్ బాగా రాయండి. మీ పేరెంట్స్ని టీచర్స్ని ప్రౌడ్గా చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మరీ చెప్తున్నాను, హిందీ అనేది చాలామంది డౌట్ సబ్జెక్ట్ కాబట్టి 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో ఎంతో యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ ఉంచుకుంటే మీకు మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఎటువంటి డౌట్ అయినా సరే కింద అయితే కమెంట్ చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.